హాయ్ అండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి గిన్నెలో కొంచెం నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత దానిలో మిక్సీ పట్టిన టమాటా ఇంకా ఉల్లిపాయ గుజ్జు దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ద్వారగా వేగిన తర్వాత దానిలో శుభ్రం చేసిన చికెను ఇంకా ఉప్పు పసుపు కారం తగినంత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మనం గరం మసాలాతో పాటుగా కొంచెం పప్పుల పొడి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. తర్వాత చివరిలో కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి గ్రేవీని తీసుకున్నట్లయితే చికెన్ సూప్ రెడీ అయిపోయినట్లే. తర్వాత మిగిలిన దాన్ని ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు బాగా ఉడికిస్తే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.